ఖమ్మం నుంచి మదిర ప్రధాన రహదారిపై గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం నిర్మిస్తున్న వంతెన గురువారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేస్తున్న సుమారు 5 మంది కూలీలకు స్వల్ప గాయాల పాలయ్యారు. గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం సోమవారం గ్రామ సమీపంలో వైరా మదిర ప్రధాన రహదారిపై వాహనాలు వెళ్లేందుకు వంతెన నిర్మాణ పనులను సుమారు సంవత్సరం క్రితం చేపట్టారు. అయితే గురువారం ఈ వంతెన స్లాబ్ వేసే పనులు చేస్తుండగానే గురువారం సాయంత్రం వేసిన స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంతెన మీద ఉన్న కూలీలు ప్రాణాలు రక్షించుకునేందుకు బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేయడంతో స్వల్ప గాయాల పాలయ్యారు. అయితే ఈ స్లాబ్ పిల్లర్లు మాత్రం యథావిధిగా ఉన్న నిర్మాణ లోపంతోనే స్లాబ్ వేస్తుండగానే వంతెన కుప్పకూలిపోయిందని వాహన చోదకులు విమర్శిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన కూలీలను 188 వాహనం ద్వారా ఖమ్మంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం, సెంటరింగ్ ఏర్పాట్లో నిర్లక్ష్యం వలన ఈ ప్రమాద సంఘటన జరిగిందని స్థానికులు విమర్శిస్తున్నారు. వంతెన కూలిపోయిన సమయంలో ఆ ప్రాంతంలో స్థానికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో వంతెన కూలిపోవడం ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చినట్లు అయింది. హైవే నిర్మాణంలో అపశృతి చోటు చేసుకోవడంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.